ఏందమ్మైందే పొద్దున్న బంగారం లాంటి నిద్ర జారగొట్టావా? కోప్పడకండి, మీకో విషయం తెలుసా? ఏందదే? దేవుడి మీద పోయాల్సిన నీళ్లు మీ మీద పోసాను. అంటే మీరు నాకు దైవంతో సమానం కదండి. ఒకసారి కాళ్ళు పెడతారా? దండం పెట్టుకుంటాను. ఇంకా పళ్ళు తోముకోలా. అయినా పర్వాలేదండి, పళ్ళు తోముకొని పరమాత్ముల్లా కనిపిస్తున్నారు. మీరు స్నానం చేసి రండి, ఈ లోపల నేను పూజ చేసుకుని వస్తాను. ఆ తర్వాత కాళ్ళకు దండం పెడతానండి. వస్తాను. ఆ పిల్ల నన్ను దైవంలా పూజించినందుకైనా సరే ఆ పిల్ల బతుకు బుగ్గిపాలు కాకుండా ఆ భగవంతం కూరలోంచి బయటికి లాగుతాను. ఏ లాభం? ఎంత జరిగినా అమ్మగారు కూడా చావలేదు అంటే అడ్జస్ట్ అయిపోతున్నారనే కదా అర్థం. పులెప్పుడు పులే, నాన్ వెజ్ తప్ప వెజ్ మీల్స్ తినదు. అమ్మగారు పులైతే చంపుతుంది లేదా చస్తుంది, అంతేగాని ఇలా ఊరుకోదు. ఇంతకీ ఆ అమ్మాయికి ఎన్నో నెల? 3వ నెల. ఇన్నాళ్ళు ఈ ఇల్లు ప్రేమాలయం రామాలయం అనుకున్నా, రాను రాను ఈ కొంప కామాలయంగా తయారవుతుందనుకోలేదు. ఏమైందిరా? కామో, ఏ ఒక్కరు కూడా వేళాకోళానికి హద్దులు దాటరనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ మీ సంభాషణ విన్నాక, మీ ప్రవర్తన చూశాక నాకా నమ్మకం పోయింది. ఇలాంటి మీ దగ్గర పని చేయడం మహానటుడైన నాకే సిగ్గుగా అవమానంగా ఉంది. వస్తా. ఇన్నాళ్ళు ఈ ఇల్లు అయోధ్య అనుకున్నాను, అయ్యగారు అమ్మగారు సీతారాములు అనుకున్నాను, నేను హనుమంతుడు అనుకున్నాను. కానీ ఇదొక రావణ లంక. ఇక్కడ నేను ఉండలేను. అసలేమైందో నాంచకుండా మొత్తం చెప్పు. చీచీ, నా నోటితో చెప్పాలంటే సిగ్గుగా ఉంది. నీకో విషయం తెలుసా? ఏంటది? ఇట్రా. మన భగవంతం గారు తండ్రి కాబోతున్నారు. ఇన్నాళ్ళు ఆ పిల్లది ఉత్తి ప్రేమ అనుకున్నాను. ఏదోలా నచ్చ చెప్పి నేనే మనసు మార్చాలని అని కూడా అనుకున్నాను కదా. అందుకని వెళ్ళిపోతున్నావా? అందుకని ఈ పరిస్థితుల నుంచి తప్పుకుంటావా? పాపం ఆ పిల్ల అమాయకురాలని నీకు తెలీదు. 3వ నెల పసిగొట్టుని కడుపులో పెట్టుకున్న దాన్ని. అవసరమైతే మన ఇద్దరు కలిసి పోరాడదాం. రానట్టు రా. బాబు, ఏమైంది బాబు? ఏమండి, ఇట్రండి. వెళుతూ వెళుతూ బాగానే ఆగేవనిపిస్తుంది. పెద్దావిడ పోయినట్టుంది. అంత తొందర ఆవిడికి ఏముంది? తొందర కాదండి, వయసు పెరిగింది. దిక్కానా మూసేయాల్సిందే. కావచ్చు. ఆ అబ్బాయి ఎవరు? ఏ అబ్బాయి? అదే బయట. ఓహో, బయట ఏడ్చే అబ్బాయా? ఆ అబ్బాయి ఆ అమ్మాయి అన్నయ్య. ఓహో, మరి ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరంటే ఈ అమ్మాయి ఎవరో మీ బావగారికి బాగా తెలుసు. ఆయన్ని అడగండి. ఏమండోయ్, చెప్పేదాకా వదలొద్దు, సరేనా? నాకు ఆఫీస్ టైం అయిపోయింది, నేను బయలుదేరుతాను బావా. సాయంత్రం మాట్లాడుకుందాం. అవును బావా, ఇంతకీ అమ్మాయి ఎవరు? అది ఈ మధ్య ఆటోలు సరిగ్గా దొరకట్లేదు బావా. మెయిన్ రోడ్ దాకా నడుచుకుంటూ వెళ్తే కానీ ఆటోలు దొరకట్లేదు. ఇప్పుడు బయలుదేరితే కానీ నేను టైంకి ఆఫీస్కి వెళ్ళలేను. స్వరాజ్యం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మీ అన్నయ్యని వదిలి జాగ్రత్తగా చూసుకో, ఏ లోటు రానివ్వకు, సరేనా? సాయంత్రం మాట్లాడుకుందాం. వస్తా. తప్పగా బాగా నటిస్తున్నారు. ఏంటిది? వచ్చిన వాళ్ళని ఇప్పటికిప్పుడు లేపి కాళ్ళకి దండం పెట్టుకోవాలా? కాసేపు ఆగి పెట్టుకోవచ్చు కదా. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అది ఏదో ఉందనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. అదేందుకు చెప్పరా? చెప్పనని మాటిచ్చాను. మనోరంజని, ఇట్రా ఇట్రా. ఏంటండి? అదేదో నువ్వేనే చెప్పు. క్షమించండి, నేను కూడా నట్టు దారిలోనే నడుస్తున్నాను. అది ఏదో ఉంది. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంటే. చూడండి బాబు, సందడి సందడి.